2014 నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఫేవర్గానే పనిచేసి పెడుతుంది. ఉమ్. కేంద్రంలో ఏకంగా పొత్తే పెట్టుకున్నారు కదా తెలంగాణలో. అదే కదా. కేంద్రంలో కాంగ్రెస్ని గెలిపించమని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పారు కదా. ఉమ్. ఈయన సూచన మేరకే కదా రేవంత్ రెడ్డి సీఎం అయింది. అవును. ఈయన ప్రపోజలు ఈయన సహకారంతోనే కదా అయ్యింది. కాబట్టి ఆ కాంటాక్ట్ ఉంది. అందుకనే కాంగ్రెస్ ఇక్కడేం మాట్లాడట్లా. అవును. ప్లస్ షర్మిల చంద్రబాబుతో రేపు ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒక ఇది ఉంది. రేపు పొద్దున ఏదైనా సిచ్యుయేషన్ సీరియస్, రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు 99కి వచ్చారు, రేపు పొద్దున 150కి వచ్చింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు మద్దతు ఇస్తాడు. అప్పుడు జగన్ కూడా ఇస్తారా? జగన్ గెలిస్తే ఇవ్వకపోవచ్చు. జగన్ ఆ సంకేతం ఇస్తున్నాడు. అదే జగన్ ఇండివిజువల్ గా గెలిచే సత్తా ఉంటే ఎవరు లేదు, కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది అని అనుకుంటే కూటమి వాళ్ళతో ఇప్పుడు కమ్యూనిస్టులతో అయితే గనక అటు తీసుకెళ్తారు కమ్యూనిస్టులే బేసిక్ గా. అంటే మొన్న కలిసిన ఈ 8 పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కలవడం ఒక బలం పెరిగిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన ఒక రకంగా అజాత శత్రు కాంగ్రెస్ పార్టీ జగన్ కనుక్కున్న టైంలో ఈయన మొన్న మాట్లాడిన మాటలు ఫైనల్ గా ఒకసారి, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో, అడుగులు ముందుకు వేసే కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకు వేయకుండా ఉంటాం. అది మేము ఖచ్చితంగా కలిసి వెళ్తామని ఒక క్లారిటీ ఇస్తున్నారు అయినా ఇది అదేనా? అదే స్ట్రాటజీ ఏంటంటే ఈయన కూడా షర్మిల